నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో నవంబర్ మాస గోచార ఫలితాలు తులారాశి వారికి. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఈ వీడియోలో తులారాశి వారి వివరాల్లోకి వెళ్ళే ముందు ఎట్ ప్రజెంట్ ఖగోళంలో గ్రహాలు తులారాశిని అనుసరించి ఏ ఏ స్థానాలలో స్థితి పొంది ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి వీరికి ఈ మాసంలో, ఏ ఏ గ్రహాలు ప్రతికూలతలు, వాటికి పరిహారాలు, ఇవన్నీ కూడా చూద్దాము. ఇది అంటే రాశిని అనుసరించి రాశిలోనే శుక్ర సంచారం 26 వరకు జరుగుతుంది, అనుకూలిస్తున్నాడు. ఇక రాశిలోనే రవి సంచారం జరుగుతుంది 16 వరకు, ఈ అనుకూలంగా లేడు. ఇక ద్వితీయంలో వృశ్చిక రాశిలో రవి 17 నుంచి ప్రవేశించి మాసాంతం వరకు కూడా సంచరిస్తాడు, అనుకూలం కాదు. ద్వితీయంలో కూడా రవి, మొత్తానికి టోటల్గా రవి అనుకూలతలు యోగించట్లేదు ఈ మాసంలో ఈ తులారాశి వారికి. ఇక శుక్రుడు 27 నుంచి 2లో అనుకూలంగానే ఉంటాడు. అంటే ఈ మాసమంతా కూడా శుక్రుడు అనుకూలంగానే ఉన్నాడు అనేది చెప్పచ్చు. ఇక బుధుడు 2లో 24 వరకు అనుకూలిస్తున్నాడు. 25 నుండి రెట్రోగ్రేడ్ మోడ్లోకి వెళ్ళి వెనక్కి వస్తున్నాడు, మళ్ళీ తులారాశికి రాశిలోనికే సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ మాసంలో చివరి వారంలో బుధుడు అనుకూలంగా లేడు. 24 రోజుల వరకు కూడా బుధుడు అనుకూలిస్తున్నాడు. ఇక కుజుడు 2లో అనుకూలం లేదు, ప్రతికూలంగానే ఉన్నాడు. 2 అష్టమ స్థానాధిపతి కూడా కుజుడు. సో కాబట్టి అనుకూలం లేదు, చాలా ప్రతికూలంగానే ఉన్నాడు అనేది చెప్పవచ్చు. ఇక తులారాశి నుంచి 5లో రాహు సంచారం. కొన్ని విషయాలకు మాత్రమే ప్రతికూలతలు అనుకూలతలు ఉంటాయి ఈ రాహు సంచారం. కొన్ని వాణిజ్యాలకి వాటికి అయితే కొంత మెరుగ్గా ఒక్కొక్కసారి అనుకూలించే అవకాశాలు ఉంటాయి రాహుది. ఏమైనా కానీ అంత అనుకూలం కాదు అనే చెప్పచ్చు. పంచమంలో రాహు కొన్ని విషయాలకైతే చాలా ప్రతికూలంగా ఉంటుంది. ఇక 6లో సంచారం, శని సంచారం జరుగుతుంది. శని 6లో మంచి అనుకూలతలే అని చెప్పుకోవడానికి లేదు, వక్రించి ఉన్నాడు కాబట్టి మిశ్రమంగానే ఉంటాయి అతని ఫలితాలు కూడా అనేది చెప్పచ్చు. ఇక ఈ తులారాశి వారికి 10లో గురు సంచారం జరుగుతుంది. కొన్ని విషయాలకి అంటే మిశ్రమంగా ఉంటాడు అనేది చెప్పచ్చు. మరీ ప్రతికూలము కాదు, మరీ అనుకూలము కాదు. కన్యా రాశిలో తులారాశి వారికి ఈ కర్కాటక రాశిలో గురు సంచారం అనేది. ఇక 11లో సింహరాశిలో కేతు సంచారం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నాడు. చెప్పుకున్నాం కదా, 3, 6, 11 స్థానాలు ఉపఛాయ స్థానాల్లో ఈ రాహుకేతువులు కానీ నైసర్గిక పాపులు రవి కుజ వీళ్ళు కానీ అనుకూలిస్తారు అనేది శాస్త్రం. సో కాబట్టి 11లో కేతు పూర్తి స్థాయిలో అనుకూలిస్తాడు అనేది చెప్పచ్చు. ఇక వ్యయస్థానం కన్యారాశి. ఈ కన్యారాశిలో వ్యయస్థానంలో మొదటి 2 రోజులు మాత్రమే శుక్రుడు అనుకూలంగా లేడు, మిగతా మాసం అంతా కూడా అనుకూలిస్తాడు. అది కూడా మధ్యమంగా ఉంటాడు ఆ 2 రోజులు కూడా శుక్రుడు. ఇది గ్రహ గోచారాల స్థితిగతులు. అంటే ఈ వీరికి మేజర్గా శని అనుకూలిస్తున్నాడు, కేతు అనుకూలిస్తున్నాడు, శుక్రుడు అనుకూలిస్తున్నాడు, 2లో బుధుడు అనుకూలిస్తున్నాడు. ఇవి అంటే 4 గ్రహాల అనుకూలం ఉంది, 4 గ్రహాల ప్రతికూలత ఉంది. అంటే ఈ నవంబర్ మాసంలో తులారాశి వారికి ఈ మిశ్రమంగానే అంచనా అనేది చెప్పచ్చు ఫలితాలు. ఇక నవంబర్ మొదటి అర్ధభాగంలో ఆరోగ్యం అయితే కనుక సాధారణంగా ఉంటుంది అనేది అంచనా. ఆర్థిక విషయాలలో కూడా సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నెల 2వ భాగం అనుకూలంగా ఉంటుంది వీరికి, ఈ తులారాశి వారికి. అయితే కెరీర్ పరంగా అయితే మంచి పురోగతి సాధిస్తారు ఈ తులారాశి వారు. ఉన్నతాధికారులతో మంచి సత్సంబంధాలు కొనసాగిస్తారు అనేది ఎక్కువగా హైలైట్గా వీరు గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే
ఈ మంచి పురోగతి సాధించాలి అంటే ఉన్నతాధికారులతో మంచి సఖ్యతగా ఉండాలి. దానికోసం ప్రయత్నించండి. మంచి ఫలితాలు పొందుతారు. ఇక కొత్త వ్యాపార ఒప్పందాలైతే ఈ మాసంలో భాగస్వామ్యాల కోసం నవంబర్ మాసం ఇది చాలా అనుకూలమైన మాసంగా సూచించడం జరుగుతుంది. ఈ విద్యార్థులకైతే నవంబర్లో ఈ మాసంలో మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. వీరికి ఏకాగ్రత లోపిస్తుంది అనేది సూచిస్తుంది. ఏకాగ్రత కోల్పోతారేమో అనేది. 4లో తులారాశి వారికి మకర రాశిని కేతు, మకర రాశి 4వ రాశి శని 6లో సంచారం చేస్తున్నాడు శని. 4లో ప్రాథమిక విద్యార్థులు ఎక్కువగా వీరి ఏకాగ్రతని పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు ఎక్కువగా ధ్యాస పెట్టి చదివితేనే వీళ్ళకి సఫలీకృతం అనేది సూచించటం జరుగుతుంది. ఇక ప్రేమ సంబంధాల విషయాలలో ప్రేమికుల మధ్య అయితే గనక అపార్థాలు ఏర్పడేది కనిపిస్తుంది. అలాగే వివాహ జీవితంలో కూడా సంబంధాలు మెరుగుపరుచుకోవాలి అంటే గనక వీరి మధ్య కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. ఇది ప్రాధాన్యతగా రాజ్యమేలుతుంది వీరి మధ్య అనేది సూచించవచ్చు. ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక ప్రయాణాల విషయాలు చెప్పుకుంటే కనుక ప్రయాణాలలో ముఖ్యంగా ఆధ్యాత్మిక లేదా వృత్తిపరమైన ప్రయాణాలకి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. అంటే గుడులు గోపురాలకి యాత్రలకి ఇలాంటి వాటికి కానీ ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఈ రకాల ప్రయాణాలు అనుకూలిస్తున్నాయి ఈ మాసంలో అనేది చెప్పచ్చు. ఇక అలాగే వాహన ప్రమాదాల విషయంలో అయితే కనుక ఈ తులారాశి వారు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా నవంబర్ 1 నుండి డిసెంబర్ 7 వరకు కూడా అనేది సూచిస్తుంది. ఈ ఒక నవంబర్ మాసమే కాదు, డిసెంబర్ 7 వరకు అనేది అంచనా. ఈ గ్రహ గోచార స్థితి అలా ఉంది, దాని మూలంగా అలా సూచిస్తుంది. వాహన ప్రమాదాలు 4లో గురువు ఉన్నాడు ఎదురుగుండా, దాని మూలంగా అప్పులు మరియు శత్రువుల నుండి అయితే కనుక ఈ మాసంలో ఉపశమనం పొందొచ్చు అనేది సూచిస్తుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఈ తులారాశి వారికి నవంబర్ మొదటి సగంలో ఆరోగ్యం అంతగా అనుకూలంగా ఉండదు. కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే నెలాఖరులో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒత్తిడి మరియు జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఈ తులారాశి వారికి. సమతుల్య ఆహారం, వ్యాయామం చేయడం ఇవి దీనికి పరిష్కారంగా సూచించడం జరుగుతుంది. ఈ తులారాశి వారు ఆరోగ్య విషయంలో ఈ మాసంలో చాలా జాగ్రత్తలే తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా జీర్ణ సంబంధిత సమస్యలు ఎదుర్కొనేది ఉంటుంది. ఇక నవంబర్లో ఆర్థికంగా అయితే కనుక వీరికి రాబడి సామాన్యంగానే ఉంటుంది, సాధారణంగా ఉంటుంది. నెల మొదటి సగంలో ఆర్థిక ప్రయోజనాలు నెమ్మదిగా వస్తాయి. ఇక నెల 2వ భాగం నుంచి కూడా కొంచెం పురోగతి మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి అనేది సూచించవచ్చు, మెరుగ్గా ఉంటుంది. అయితే ఖర్చులను మాత్రం జాగ్రత్తగా సూచించాల్సింది ఉంటుంది. జాగ్రత్తగా గమనింపులో పెట్టుకోండి ఈ విషయం. పెట్టుబడుల్లో కూడా జాగ్రత్త అవసరం. ఇక తులారాశి వారికి కుజుడు 2లో ఉన్నాడు, అంటే 7వ అధిపతి కుజుడు. పెట్టుబడులు పెట్టడానికి కానీ దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి కానీ, అలా అని షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అనుకూలం లేదు, లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్కి కూడా అనుకూలం లేదు. ఒకవేళ పెట్టుబడులు అత్యవసరమై మీరు పెట్టాల్సిన అవసరం వస్తే ఎక్స్పర్టుల సలహా తీసుకుని మాత్రమే ముందుకు సాగండి. ఇది ముఖ్య సూచన. ఇక సంబంధాలు, వివాహాలు ఈ విషయాలకు వస్తే కనుక చెప్పుకున్నాం కదా, ప్రేమికుల మధ్య అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ మాసంలో. ఎక్కువగా వివాహ జీవితంలో కూడా చిన్నపాటి సమస్యలు తలెత్తేది. ఓపెన్ కమ్యూనికేషన్ ముఖ్యం. ఓపెన్గా మాట్లాడుకోండి, నిజాయితీగా మాట్లాడుకోండి, సంభాషించండి. కానీ అపార్థాలకి, వివాదాలకి ఆస్కారం ఉంది ఈ వివాహ జీవితంలో కూడా. ఇక విద్యార్థుల విషయానికి నవంబర్లో మిశ్రమ ఫలితాలే ఉంటాయని చెప్పుకున్నాం. ఏకాగ్రత అవసరం అని చెప్పుకున్నాం. కొన్ని గ్రహాల ప్రభావాల వల్ల విద్యలో కొన్ని ఇబ్బందులు, ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ వీరు కొత్త కోర్సులు తీసుకునేటప్పుడైతే కనుక మరీ జాగ్రత్తగా ఆలోచించి కొత్త కోర్సుల్లో ఎంటర్ అయ్యేదానికి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మనకి భవిష్యత్తులో
మనకి ఇది కెరీర్ పరంగా ఉపయోగపడుతుందా లేదా అనేది ఆలోచించి నిర్ణయం చేయండి. ఇక వ్యాపారం, ఉద్యోగం, కెరీరు ఈ విషయాలు ఆలోచిస్తే కనుక కెరీర్ పరంగా అయితే కనుక ఈ తులారాశి వారికి మంచి పురోగతి ఉంటుంది. ముఖ్యంగా ద్వితీయ అర్ధ భాగంలో, మాసంలో ద్వితీయ అర్ధ భాగం చాలా మంచి పురోగతి ఉద్యోగంలో కనిపిస్తుంది. వ్యాపారాన్ని విస్తరణకు కూడా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త కొత్త ఒప్పందాలు చేసుకోవటానికి, అంటే న్యూ అగ్రిమెంట్ అవటానికి, భాగస్వామ్యాలకి, వీటన్నిటికీ కూడా మంచి అనుకూలతలు ఈ నవంబర్లో కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో అయితే కనుక కొత్త బాధ్యతలకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. సీనియర్ల సహకారం లభిస్తుంది వీరికి ఈ మాసంలో. అంటే ఉద్యోగంలో మార్పులకి అవకాశం అనేది చెప్పటం అన్నమాట. కొత్త బాధ్యతలు స్వీకరించే దానికి సీనియర్ల సహకారం అయితే వీరికి ఉంటుంది. ఇక ముఖ్యంగా నవంబర్ 13 లోపున ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు చేయటం మంచిది. నవంబరు 13 లోపలే ముఖ్యమైన వ్యాపార నిర్ణయాలు తీసుకోండి. ఆ విషయాలకి ఆ టైంకి వరకు బాగుంటుంది అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఆస్తులు, అమ్మకాలు, కొనుగోళ్ళు, రియల్ ఎస్టేటు ఈ విషయాలన్నింటిలో కూడాను ఆస్తికి సంబంధించిన విషయాలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ తులారాశి వారికి. కొత్త వాహనాలు లేదా రియల్ ఎస్టేట్ కొనుగోలుకి అంత అనుకూలంగా లేదు ఈ మాసంలో. వాటి మీద అంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరంగా కనిపించటం లేదు. ఇక పెట్టుబడుల విషయంలో అయితే జాగ్రత్త అవసరం. ఇది మాత్రం గమనింపులో ఉంచుకోవాల్సిన విషయం. జాగ్రత్త పడండి. ఈ పెట్టుబడుల విషయాల్లో కొంచెం నష్టపోయే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి కోర్టు కేసులు కానీ, రాజకీయంగా కానీ ఈ విధమైన విషయాలకి చర్చించుకోవాలి అంటే కనుక కోర్టు కేసులలో మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. పెద్దగా ముందుకు సాగేది లేదు, అట్లని ఉపద్రవాలు మీద వచ్చి పడేది కనిపించటం లేదు. మామూలుగా మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. అయితే ఎంతైనా కోర్టు వ్యవహారాలు కాబట్టి కొద్దిపాటి అప్రమత్తంగా జాగ్రత్త వహించడం మంచిది. ఇక రాజకీయాల్లో ఉన్నవారికి అయితే అంత అనుకూలంగా లేదు, అప్రమత్తంగా ఉండాలి వీరి కొన్ని విషయాలకి అనేది సూచించడం జరుగుతుంది. ఇక ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలు ఎలా ఉంటాయో ఈ విషయాలకి చూస్తే గనక విదేశీ ప్రయాణాలకి, ఆధ్యాత్మిక లేదా వృత్తిపరమైన ప్రయాణాలకి నెల అనుకూలంగా ఉంది అనేది సూచిస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా అవకాశాలు పెరుగుతాయి. ఇదివరకు కంటే కూడా ఇప్పుడు అవకాశాలు పెరుగుతాయి, అనుకూలంగా ఉంది. వెళ్ళాలనుకునే వాళ్ళు ప్రయత్నించండి, సఫలీకృతం అయ్యేలా ప్లాన్ చేసుకోండి మంచిగా. ఇది ఈ మాసంలో ప్రయాణాలకు సంబంధించి, విదేశీ అవకాశాలకు సంబంధించి. ఇక వాహన ప్రమాదాలకైతే కనుక నవంబర్ 1 నుండి 7 వరకు ఎక్కువగా వాహన ప్రమాదాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. నవంబర్ 1 నుండి డిసెంబర్ 7 వరకు కూడా వాహన ప్రమాదాల పట్ల ఈ తులారాశి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. ముందుగా ప్లాన్ చేసుకోవటం కానీ, అప్పటికప్పుడు హరీబరీగా తయారవటకుండా కాకుండా ప్రయాణానికి సంబంధించిన విషయాలన్నిటిలో కూడా 1-2 ముందస్తుగా ప్లాన్ చేసుకుని ఈ సుఖమైన ప్రయాణానికి ప్రయత్నించండి. ఇక అప్పులు, శత్రువులు, ఈ తులారాశి వారికి అప్పులు, శత్రువుల విషయాలకి వస్తే కనుక శత్రువుల నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది ఈ వారంలో. ఈ మాసంలో వీరికి తులారాశి వారికి అప్పులు కూడా, అలాగే అప్పుల నుండి కూడా రుణ బాధలు కూడా తగ్గుతాయి, శత్రు బాధలు తగ్గుతాయి అనేది సూచిస్తుంది. కాకపోతే ఏంటంటే ఆర్థిక విషయాల్లో ఎప్పుడు వీటన్నిటిలోనూ కూడా ఆర్థిక విషయాలే ఎక్కువగా మిళితమై ఉంటాయి. రుణ బాధలన్నా ఇంకోటన్నా ఏదైనా సరే ఆర్థిక విషయాలు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. కాబట్టి అప్పులన్నీ తీర్చేశారనుకోండి, మీ ఆర్థిక స్థితి కుంటుపడుతుంది. కానీ నిదానంగా ప్లాన్ చేసుకుని మీ అవసరాలకి మీకు మనీ అట్టు పెట్టుకుని మిగతాది తీర్చే విధంగా అప్పుల బాధలు తగ్గుతాయి. అంటే అది ప్రత్యర్థులు కూడా అంతా మీకు ఒత్తిడి పెట్టరు ఈ మాసంలో అనేది సూచిస్తుంది. ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక విషయాలకి. ఈ విషయాలలో అనుకూల ప్రతికూలతలు ఈ విధంగా ఉన్నాయి ఈ తులారాశి వారికి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి, వాహన ప్రమాదాల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి ఎక్కువగా. మిగతా విషయాలకి సామాన్యంగానే ఉన్నాయి,
కొంచెం అనుకూలతలే కనిపిస్తున్నాయి. ఇక ఈ మాసంలో వీరు చేసుకోదగ్గ పరిహారాలు ఇంకా మంచి ఫలితాలకి శని బీజ మంత్రం ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనిశ్చరాయ నమః అని 108 సార్లు రోజు జపించిన ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది సూచించటం జరుగుతుంది. ఇక పక్షులకు ఆహారం నీరు అందించండి, లేదా రాహు బీజ మంత్రాన్ని కూడా 108 సార్లు జపించండి, లేదా ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించడం ఇంకా మంచిది అని సూచించటం జరుగుతుంది. ఇక ఉదయిస్తున్న సూర్యునికి సూర్యారాధనగా సూర్య అర్ఘ్యం సమర్పించండి. ఈ విధమైన పరిహారాల్లో మీకు తగినన్ని, మీకు వీలైనన్ని, కుదిరినన్ని పరిహారాలు చేసుకుంటూ ఈ మాసంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.